ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఒక యోగం ఏర్పడింది. జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ గ్రహ కలయికలు ఉన్నాయి. ఎప్పుడైతే జూన్ 3 నుంచి జూలై 5 వరకు ఈ గ్రహాల యొక్క కలయిక ఏర్పడిందో ఇది ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రెండవ భావాన్ని వీక్షిస్తుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అష్టమంలో ఉండేటువంటి గురువు చతుర్థ భావంలో ఉండేటువంటి శని చూడడం. దీనివల్ల ఏంటి అంటే గతంలో ఏదైతే ఒక విద్యా సంబంధించిన విషయంలో జరిగిన ఆటంకాలు తొలగిపోవడము, మరియు ఒక గృహము వాహన సంబంధించిన విషయంలో కొంతమంది వాహనం ఏదో రిపేర్ చాలా అమౌంట్ అవి సెట్ అవ్వడం, గృహము నిర్మాణంలో ఉండేటువంటి గృహం కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటుంది, అవి మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడానికి అనుకూలించడం అనేటువంటిది ఉంది. అయితే చాలా మంది ఏంటంటే అష్టమంలో ఉన్నాయండి గ్రహాలు 3 అనుకుంటారు. కానీ అష్టమంలో ఉండే గ్రహాలు ధనభావాన్ని, చతుర్థ భావాన్ని, వ్యయభావాన్ని కూడా వీక్షిస్తున్నాయి. ఇది ఎప్పుడైతే ఇలా చూస్తూ ఈ శని రాహు ఎనర్జీస్తో కలిసి ఉన్నాయో విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో సంపాదించడానికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో లేనట్లయితే కొంతమంది వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తూ ఉంటారు. సేంద్రియ పద్ధతుల్లో చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు, ఆ యొక్క పద్ధతుల మూలంగా మీకు కలిసి రావడం అనేటువంటిది కూడా ఇస్తుంది ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితి గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తున్నప్పటికీ మీకు కొంతమంది చూడండి, కొంతమంది పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు. వాటి ద్వారా కొంత స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. రీసెర్చర్స్ లో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో కలిసి వస్తుంది చెప్పాలంటే. కాబట్టి ఆస్తి విషయంలో కలిసి రావడం, రీసెర్చర్స్ విషయంలో కలిసి రావడం, దానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి అనేటువంటిది. కాకపోతే ఎప్పుడైనా కేతు సంచారం 4 భాగ్యస్థానంలో జరుగుతుంది. కాస్త క్షేత్ర దర్శనం చేసుకోండి. అంటే గణపతి ఆలయాలు కానీ, సూర్యాలయాలు కానీ, కొంచెం మనం వద్దనుకున్నా, మనం ఎంత మన పని మనం చేసుకుంటున్నా కావాలని కొంతమంది చేసినటువంటి కొన్ని పనుల వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. 6లోకి కుజుడు కాకపోతే శత్రువు నిలబడలేడు మీ ముందు ఇప్పుడుండే గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసింది కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎంత మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది ఆ రాశిలో, ఆ 3 కలిపినప్పుడు యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం. అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అంటున్నారు. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే, ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే, మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు.
ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని 6వ భావంలోని 10వ భావంలో ఉంటే చాలా మంచిది, లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు శుక్ర బుధ పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగం, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరియు అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంగా ఉంటాయి, ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో రెండులో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అవసరాలు వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు పలానా భావాల్లో మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి, రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. అంటే మనకు ఆ కర్మ రాదనమాట, ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగానే చెడుగానే వస్తుంది అనమాట. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దానికి ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం, అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటి రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయిక.